అంటే ఆఫ్టర్ ఆల్ ఈ శరీరాన్ని వాళ్ళ గర్భంలో నుండి వచ్చింది కనుక, వాళ్ళ ఆ గర్భంలో ఈ శరీరం దాల్చాడు కనుక, ఆ రూపం చేశాడు కనుక ఈజీగా తల్లిని తండ్రిని గుర్తుపట్టేశాం. ఇప్పుడు మన దినాలన్నీ కూడా, మన ఒక్కొక్క అవయవం, ఒక్కొక్క భాగం అన్నీ కూడా ఒక్కొక్క రోజు, ఒక్కొక్క గంట, ఒక్కొక్క నిమిషం ప్రతీది దేవుడు అమర్చుతున్నప్పుడు, వాటిని తయారు చేస్తున్నప్పుడు, ఆ తయారు చేసిన తర్వాత ఈ శరీరంలో ఒక జీవాన్ని ఇచ్చినప్పుడు, ఆ జీవానికి మారు పేరు ఆత్మనిచ్చినప్పుడు, ఈ ఆత్మను పుట్టించిన కలుగజేసిన దేవుని గూర్చి ఎందుకు ఆలోచించకూడదు? దేవునికి అదే. పుట్టగానే నీ తల్లిని గుర్తుపట్టావు, అలా పెరగగానే నీ తండ్రిని గుర్తుపట్టావు. నీ తల్లిని తండ్రిని పుట్టించిన నన్నెందుకు గుర్తుపట్టాలి? దేవుడు అడుగుతున్న మాట. అందరిని గుర్తుపట్టి అందరి దగ్గరికి వెళ్ళిపోయావు, బాగుంది. సర్వాణి నేనైనప్పుడు, సర్వసం నేనైనప్పుడు నన్నెందుకు గుర్తుపట్టలేకపోతున్నావు? ఇదిగో మొదటి సంవత్సరమా, నీ తల్లి లోపమో తండ్రి లోపమో, అలా కొన్ని సంవత్సరాల నీ బలహీనతో, నీ ఫ్రెండ్ సర్కిల్ లోపము, ఏదో ఒకటి అనుకున్నావు. నీకు మరలా ఒక సంవత్సరం ఇచ్చాడయ్యా అంటే, ఇదిగో గతించినటువంటి సంవత్సరములలో ఆ దినములన్నీ కూడా నీ ఆయుష్లో ఏమైపోయాయి తెలుసా? తగ్గింపబడ్డాయి.